నమస్తే రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. నమస్కారం పూర్ణచంద్రరావు సార్. నమస్కారం. రాజేందర్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. అందరూ బాగున్నారా సార్? ఈ ఏరియా రైతులందరూ కూడా. బాగున్నాం సార్. ప్రతాపరెడ్డి గారు ప్రతాపరెడ్డి గారు, సదానందం గారు, కుమార్ గారు నమస్తే. పోయినసారి మిర్చి వేసిన మా పేరు చంద్రయ్య సార్. చంద్రయ్య గారు. ఓకే ఓకే, అందరు బాగున్నారా సార్? బాగున్నాం సార్. ఓకే ఓకే. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి యొక్క మన ఫామ్ ఆయిల్ తోటలో ఉన్నాము. సుదర్శన్ రెడ్డి గారి ఫామ్ ఆయిల్ తోటలో ఆర్పిఎస్ అనేది వాడటం జరిగింది. వారు యుఎస్లో ఉన్నా కానీ 1 ఇయర్ యుఎస్లో ఉన్నా కానీ ఒక పట్టుదలతోటి, అంటే ఫామ్ ఆయిల్ని ఈ ప్రాంతంలోనే పరకాల, భూపాలపల్లి ఈ ప్రాంతంలోనే హయ్యెస్ట్ హీల్డింగ్ తీయాలి సోమన్న అనే ఆలోచనతోటి గత 2.5 సంవత్సరాల నుంచోని ఇక్కడ ఆర్పిఎస్ అనేది వాడటం అనేది జరుగుతూ ఉంది. ఫామ్ ఆయిల్కు ఆర్పిఎస్ వాడిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది ఏందనేది కూడా సుదర్శన్ రెడ్డి గారిని మనం అడిగి తెలుసుకుందాము. ఇక్కడికి వచ్చింది కూడా రాజేందర్ రెడ్డి గారు, మన పూర్ణచంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫామ్ ఆయిల్ రైతులు. పూర్ణచంద్రరావు సార్ 100 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా పెద్ద రైతులు ఉన్నారు. ఈ రిజల్ట్ అసలు ఆర్పిఎస్ అనేది ఏ రకంగా పనిచేసింది, తనకున్న అనుభవం ఏంటిది అనేది ఇప్పుడు రెడ్డి గారి మాటల్లో విందాము. రెడ్డి గారిని కలుసుకోక 2.5 సంవత్సరాలు, మా పరిచయం 2.5 సంవత్సరాలు అంతా ఆన్లైన్లో జూమ్ మీటింగ్లలోనే ఈరోజు ఫీల్డ్కి అనేది రావడం జరిగింది. రెడ్డి గారు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా కలవటం. రెడ్డి గారు చెప్పండి, ఆర్పిఎస్ రిజల్ట్ ఏ రకంగా ఉంది? అంటే మీకు మంచి అనుభవం ఉంది వ్యవసాయ రంగంలో, పెద్ద రైతులు మీరందరూ కూడా. వాస్తవంగా కూడా ఈ ప్రాంతంలో ఫామ్ ఆయిల్ కూడా బాగా ఉంది. ఫామ్ ఆయిల్ మన ఆర్పిఎస్ వాడిన ఫామ్ ఆయిల్కు, ఆర్పిఎస్ వాడని ఫామ్ ఆయిల్కు ఏం డిఫరెంట్ గమనించారు రెడ్డి గారు? ఒక్కసారి మన రైతు సోదరులందరికీ చెప్పండి రెడ్డి గారు. ఓకే సార్, నేను 1.5 ఇయర్ మొక్కకు ఒకసారి వాడాలన్నా సోమన్న అని చెప్పి అడిగాను. ఓకే. అడిగితే వాడండి, చాలా బాగుంటుంది, ఒక ఎకరానికి ఒక 1 లీటర్ అట్లా వాడండి ఓకే అని చెప్పారు. నేను ఒక 1 లీటర్ 6 ఎకరాలకు 6 లీటర్లు ఎక్కించాను. ఎక్కించిన తర్వాత నేను 2-3 నెలల దాకా అన్నంకొండలు ఉంటా, అక్కడనే ఉండి ఒకసారి వచ్చినాలకు అసలు నేను ఆశ్చర్యపోయినా. అసలు ఏంది తోట గిట్లా ఇంత తొందర ఇంత బాగా అయింది అనేది నాకు అనిపించింది. అవును, అప్పుడు ఫోటోలు కూడా పెట్టారు నాకు. అది బాగా అనిపించింది. ఇక తర్వాత మళ్ళీ ఒక 6 నెలలకు మళ్ళీ ఒకసారి ఎక్కించిన, 2 సార్లు ఆర్పిఎస్ ఎక్కించిన. ఇక తర్వాత అప్పుడు నేను కొంత రైతులకు గజ్జి చంద్ర అని, కర్యశ్రీ అని, రామకృష్ణాపూర్ ఆయన వస్తాడు ఇప్పుడు, ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆయనకు సీనుకు బాగా వర్కౌట్ అయింది. ఈయన కూడా చూసి వచ్చిండు అక్కడ, బాగానే ఉన్నదని చెప్పి ఈయన కూడా వాడిండు. కానీ ఈయనకు వర్కౌట్ కాలే, ఎందుకంటే అది అప్పటి వరకే దాని స్టేజ్ దాటిపోయింది. దీని ఉద్దేశం ఏంది, ఆర్పిఎస్ 76 ఉద్దేశం ఏంటంటే మనం పైరుకు ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు, ఏంటంటే సాయిల్కు, భూమికే ట్రీట్మెంట్ ఇవ్వడం. భూమికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకి ఏ జబ్బు రాదు. మనం ఎప్పుడైతే వీక్ అవుతామో, వీక్ అయినప్పుడు ఆ ఏ పార్ట్ మీద వీక్ అవుతామో ఆ దాని మీదనే ఆ ప్రభావం అనేది చూపెడుతుంది. అది నేను దీని గురించి నేనైతే బాగా గమనించాను. తర్వాత ఈ ఆర్పిఎస్ ఏంటంటే ఇది మనం తాగినా కానీ ఏం కాదు. ఇది 100 ml తాగు, నువ్వు ఏం కాదు, లీటర్ తాగినా ఏం కాదు, చచ్చిపోయేది కాదు. ఇది ఏంటంటే భూమిని రిపేర్ చేస్తుంది. భూమిని రిపేర్ చేయడం వల్ల మనకి దీని ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి. వరి కానీ మిర్చి ఇప్పుడు సోమన్న ఆధీనంలో ఉన్న మిరప తోటలు 40 నుంచి 45 క్వింటాల మిర్చి పండించిన రైతులు చాలా మంది ఉన్నారు. ఒక రైతు 85 ఏళ్ళు ఉన్నాడు, 100 ఎకరాలు మిరప తోట పెడతాడు. నమ్ముతారా ఎవరన్నా? 100 ఎకరాలు మిరప తోట పెడతాడు. ఇది జూమ్ మీటింగ్లు చాలా జరుగుతాయి. ఆ జూమ్ మీటింగ్లో మీరు ఎవరైనా వింటా అని ఆసక్తి ఉన్నట్టంటే మీరు అది లింక్ షేర్ చేస్తా, మీరు ఎప్పుడన్నా ఆ మీటింగ్లో కూడా వినవచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే మనం ఈ భూమి సాయిల్ టెస్ట్ అనేది కూడా మనం తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ కాడ ఎక్కడో ఇస్తే అది జరిగే బాపద్ది. నేను వీళ్ళకు నా ఆధార్ కార్డు నంబరు, నా సర్వే నెంబర్ ఇచ్చిన. ఇప్పుడు నా టెస్ట్ జరుగుతుంది ప్రతి 6 నెలలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి నా టెస్ట్ జరుగుతుంది. 15 రోజులకు ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇందులో ఏమేమి తక్కువ ఉన్నది, ఏమేమి ఎక్కువ ఉన్నది. శాటిలైట్ ద్వారా వీళ్ళ 2 అమ్మాయిలు ఉంటారు. వీళ్ళ 2 అమ్మాయిలు టోటల్గా వీళ్ళ ఫ్యామిలీ అంతా రైతుల కొరకే వీళ్ళు సేవ చేస్తున్నారు. నాకు చాలా బాగున్నది. ఇది చేయాలి, అందరూ రైతులు కూడా మారాలి అనేది నా ఉద్దేశం. ఓకే రెడ్డి గారు. ఇప్పుడు మన ప్రాంతంలో రెడ్డి గారు చాలా ధన్యవాదాలు. మీరు ఆర్పిఎస్ని బాగా వాడుతూ ఉన్నారు.
మిగతా రైతుల తోటలు ఫామ్ ఆయిల్ ఎలా ఉన్నాయి, మన ఫామ్ ఆయిల్కు ఏం డిఫరెంట్ గమనించారు మీరు చెప్పండి రెడ్డి గారు? చాలా తేడా ఉన్నాయి. మాది ఏంటంటే ఇప్పుడు మాది యావరేజ్గా దీని చుట్టుకొలత వచ్చేసి 12 ఫీట్లకు తక్కువ ఉండదు. 12 ఫీట్లకు 12 ఫీట్లకు తక్కువ ఉండదు. కైవరం అనేది బాగా 12 వస్తుంది. ఫీట్లకు తక్కువ ఉండదు, అంతకంటే ఎక్కువ ఉన్నది. కొందరి అయితే కొన్ని చెట్లు అయితే 15 ఫీట్లు 14 ఫీట్లు అట్లా ఉన్నాయి. మన దాంట్లో అయితే ఇది కైవారం బాగున్నది. ఓకే, తోట చాలా బాగున్నది. ఓకే, ఓకే. అయితే ఎవరైనా చూసి వచ్చిన, నేను ఒక 150 ఎకరాలు చూసి వచ్చిన. ఓకే, చూసి వచ్చినా కానీ అందులో ఇంత బాగా వేరే వాళ్ళ లేకుండే. ఓకే, 3 సంవత్సరాల తోట అంటే ఎవరు నమ్మట్లేదు. అంతేనా రెడ్డి గారు? ఆకులు మొత్తం కలిసిపోయినాయి. ఇప్పుడు 3 సంవత్సరాల తోట మొత్తం టోటల్గా అంతా కలిసిపోయింది అంతా. ఓకే, ఇప్పుడు చంద్రారెడ్డి గారు మీరు కూడా ఫామ్ ఆయిల్ వేశారు కదా? రెడ్డి గారు రాజేంద్ర రెడ్డి గారు ఫామ్ ఆయిల్ వేశారా సార్? రెడ్డి గారు ఈ తోట చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాగుంది, మా దానికంటే బాగుందా సార్? బాగుంది. ఓకే, ఓకే. మీది ఎన్ని సంవత్సరాల? 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ అయింది. ఓకే, ఇది 3 సంవత్సరాల తోట అంటే నమ్ముతారా సార్ దీన్ని? నమ్మలేము, అదే మాకు అది అనిపిస్తుంది. అంతేనా సార్? బాగుంది, మొత్తానికి బాగుందండి. కైవారం కూడా బాగా పెద్దగా వచ్చింది. కైవరం కూడా పెద్దగా వచ్చింది. పూర్ణచంద్రరావు తోట నాది ఒకటే నాడు పెట్టినాం. అంతేనా సార్? రెడ్డి గారు ఇప్పుడు పూర్ణచంద్రరావు సార్ మీరు ఎన్ని ఎకరాలు పెట్టారు సార్? నమస్తే సార్. 3 ఎకరాలు ఫామ్ ఆయిల్ 3 ఎకరాలు. మొత్తం మీరు ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు సార్? 100 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఓకే, ఓకే, గ్రేట్. ఒకసారి సపోర్ట్లు కొట్టండి సార్ పూర్ణచంద్రరావు సార్కు. 100 ఎకరాలలో వ్యవసాయం అని అంటే అది మామూలు విషయం కాదు. అంటే ఎంత టెక్నాలజీని ఉపయోగిస్తే ఆ 100 ఎకరాల్లో మ్యాన్ పవర్ ఎంత కావాలి, ఇదంతా కూడా చాలా అసలు అప్రిషియేట్ చేయవలసిన విషయం. నేనైతే సుదర్శన్ రెడ్డి గారు చెప్పినప్పుడే నేను సార్కు చాలా ధన్యవాదాలు అనేది తెలియజేశాను. ఇప్పుడు ఈ ఫామ్ ఆయిల్ తోట చూస్తూ ఉన్నారు కదా సార్, ఏ రకంగా అనిపిస్తుంది సార్ మీకు రిజల్ట్ అనేది? సుదర్శన్ రెడ్డి గారు నేను ఒకటేసారి పెట్టాము. సేమ్ జస్ట్ ఒక 10-20 రోజులు తేడా వస్తుంది. ఒకటే రోజు. కానీ డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళది స్టంప్ కైవారం ఎక్కువ ఉంది. ఓకే, మాదంతా రాలే మరి. ఓకే, ఓకే. ఎత్తు బాగా మామూలుగా ఉన్నది, సేమ్ లెవెల్, కానీ ఈ స్టంప్ అన్నది కైవరం అనేది మేజర్. ఓకే, చెప్పినాక నేను కూడా ఆర్పిఎస్ వాడినా. ఓకే, ఓకే. నేను దాని తర్వాత ఈ తోటలో కూడా వాడినా. బట్టి నా 100 acres లో ఒక 6-7 ఎకరాలు తోటేసినాము. ఓకే, ఓకే. దాన్ని కూడా తెప్పించి నేను మీరు విత్తన శుద్ధి అంటే కూడా పత్తి కూడా వాడినాం. కానీ మరి మన కాలరీత్యా వర్షాలు పడి అందరు పత్తి ఎందుకంటే మనం ఏం ఫాల్ట్ అనేది మనకు తెలియదు. కానీ ఆర్పిఎస్ అయితే వాడుతుంటాం. నేను కూడా ఫామ్ ఆయిల్ ఎక్కిస్తున్నాం. ఫామ్ ఆయిల్ ఎక్కిస్తాం. తోటలో కూడా అప్పుడప్పుడు పత్తికి, మిర్చికి కూడా. పత్తి కదా, మిర్చికి పసుపు పెట్టాం. పసుపు పెట్టారు. పసుపు పెట్టాం. దగ్గర ఒక ఇంచు మీద ఒక 30-40 బాటలు పైన తెప్పించినట్టున్నా నేను. ఓకే, ఓకే, ఓకే సార్. ఇప్పుడు మన రెడ్డి గారి తోట అంటే చూసిన తర్వాత ఆర్పిఎస్ వాడొచ్చు అంటారా సార్? అంటే దీన్ని బట్టి మొత్తం టోటల్గా మీరు రెడ్డి గారు వాడచ్చు, అంతేనా? అంటే ఇక్కడ ఏంటంటే కైవరం అనేది ఎక్కువ వస్తేనే, కైవరం బాగా వస్తేనే దిగుబడి అనేది ఫామ్ ఆయిల్లో బాగా రావటం జరుగుద్ది. తోట ఎత్తు లేవటం అనేది ఇక్కడ పాయింట్ ఆఫ్ అనేది కాదు. ఎత్తు లేస్తే ఏమైంది అంటే దిగుబడి అంతగా ఉండదు. మన కింది నుంచోనే ఇప్పుడు దాని కైవరం అనేది చూడండి అసలు అద్భుతంగా ఉంది. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ చూడండి. మొత్తం చేను అంతా కూడా ఏంటంటే కమ్ముకుంది. మొత్తం ఎటు చూసినా కానీ ఏంటంటే కంప్లీట్గా జనరల్గా ఏదో ఒకే దగ్గర ఎక్కువ ఉన్నట్టుగా అనేది కాకుండా తోట మొత్తం టోటల్గా ఏంటంటే ఈ రకంగానే ఉండటం అనేది జరిగింది. ఇది చూడండి కంప్లీట్గా ఏంటంటే కమ్మటం అనేది జరిగింది. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ ఫామ్ ఆయిల్లో. మిత్రులారా నమస్తే, నమస్కారములు.